పూరా లోకల్. తెలంగాణలో మారవడిల షాపులు రావు. హైదరాబాద్లో, తెలంగాణలో మిగతా జిల్లాల్లో కొత్త మారవడి షాపులు అయితే ఇక రావు అని అంటున్నారు. ఏమంటారు మరి ఈ వ్యాఖ్యల మీద? ఇవన్నీ వేస్ట్ మాటలు. దీంట్లో ఎట్లాంటి వాస్తవం లేదు. ఎందుకంటే చట్టం, కాన్స్టిట్యూషన్, నేను కూడా వేరే చాలా డిబేట్లలో చెప్పిన మన చేతిలో ఏం లేదు. డిబేట్లలో మనం క్లియర్ కట్ మాట్లాడు. ఏదైనా ఉంటే కాన్స్టిట్యూషన్ ప్రకారమే నడవాలి. ఎవరికి పెట్టియనికి అధికారం లేదు, తీపియనికి అధికారం లేదు. ఎవరి ఇష్టంతో భారతదేశంలో జనాభా 145 కరోడ్ పబ్లిక్ ఉన్నారు. ఎవరు ఏడైనా బతకొచ్చు. ఇక్కడ కశ్మీర్ టు కన్యాకుమారి వరకు మనం అందరం భారతీయులం. ఏమైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడ తినొచ్చు, ఎక్కడ బతకొచ్చు. ఇట్లాంటి ఏం కాదు. ఏదైనా ఉంటే కూడా మనం చెప్పినాం. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మనం అందరం కలిసి ఒక బిజినెస్ కమ్యూనిటీ వాళ్ళు కూర్చొని కలిసి ఏదైనా ఉంటే ప్రభుత్వంతో మాట్లాడాలి. ప్రభుత్వం దాన్ని పరిష్కారం చేయాలి. జాబ్ ఇచ్చేది మనం కాదు. దుకాణాల పని ఇప్పించే బాధ్యత మనది కాదు. అది తెలంగాణ ప్రభుత్వం చేయాలి. రేవంత్ రెడ్డి గారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇట్లాంటి మాటలు రాకుండా తమ సార్ మొత్తం చూసుకోవాలి. తెలంగాణ ప్రజలు అన్నదమ్ములు లెక్క ఉండాలి. కేవలం రోహింగ్యా, బంగ్లాదేశీ, పాకిస్తానీ వాళ్ళ గురించి మాట్లాడితే బరాబర్ దాని మేము ఇప్పుడు కాదు ఎప్పుడైనా మాట్లాడదాం. వేరే అందరు భారతం అంతా భారతీయులము. భారతదేశ్ హమారా హై, హమ్ సబ్ భారతీయ. అది ఒకటే నిరాతమైన. నేను ఒకటే స్లోగన్ చెప్తున్నా, వాక్ టుగెదర్, టాక్ టుగెదర్, యాక్ట్ విత్ వన్ మైండ్. అందరం కలిసిమలిసి మాట్లాడాలి. ప్రతి ఒక్కరు మాట్లాడాలి, ప్రతి ఒక్కరు నడవాలి. అయినా చేసేది ఆఖరి పరిష్కారం అయితే అందరం కలిసి ఒకటే మైండ్ మీద డిసిషన్ తీసుకోవాలని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా.